ఆర్యవైశ్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి సత్రంలో వాసవి అవార్డులు 2025 కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చంటి నాయకులు ఉపకార వేతనాలు, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రాత పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, సత్రం కమిటీ అధ్యక్షులు దివ్వెల జయప్రకాష్, నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, తెదేపా నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు జయవరపు శ్రీరామ్మూర్తి, బొండాడ రామ్మోహన్ రావు, ఓర రామకృష్ణ, ఎంటీవీ సత్యకుమార్, దేశు నరసింహారావు, తవ్వ అరుణ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజలో ఉండే ఆర్యవైశ్యులు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తోడ్పడాలని కాంక్షిస్తూ ఆర్యవైశ్యులు ఐక్యతతో ఉంటే రాజకీయ అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఆయన సూచించారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు దివ్వెల జయప్రకాష్, అంబికా కృష్ణ మరియు తదితర ప్రముఖులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. వారిని మన తమ్మన రాంబాబు గారు, పర్వాలేదు ఇల్లు ఏఎంసీ చైర్మన్ ఏలూరు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ గారిని కూడా వేదిక మీద రండి. సుధాకర్ గారిని వచ్చి జయవరపు శ్రీరామ్మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ తవ్వ రేవు శివ గారు, తవ్వారు గారిని ఆలోచన చేయండి. కార్యక్రమం ప్రారంభిద్దారి. మీలో ఎవరికైనా ప్రార్థన వయస్సులకి అనేక టికెట్లు ఇవ్వమని చెప్పారు. అవసరమైతే వచ్చేసారి నా టికెట్ కూడా ఆయనకి ఇవ్వడానికి నేను ముందే ఉంటాను. డెఫినెట్గా నేను దాంట్లో ఎలకం చేయను. డెఫినెట్గా ఎవరైతే పోటీకి ముందుంటారో 7 ఓట్లతో ఓడిపోలేదు. తవ్వ అరుణ్ కుమార్ గారు 153 ఓట్ల దాకా అయ్యారు. ఈ సభాముఖంగా మీకు ఒక మాట అయితే చెప్పగలను. మొత్తం వయసులందరూ కూడా ఇందాక అన్నారు 8% అని అన్నారు. ఉన్న వార్డులో 100% మంది ఆవిడ చేయకపోతే ఆవిడ ఓడిపోయిందని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా చెప్తున్నాం. మరి మీరు తెలుసుకోవాలి. మీరు ఆ విధంగా ఆ రోజున చేసి ఉంటే ఈ రోజున కార్పొరేటర్గా ఆవిడ కూర్చుని ఉండేది. అది వాస్తవా కాదనేది ఆవిడని అడగండి. ఎందుకంటే నేను ఒకళ్ళు విమర్శించట్లేదు. నేను ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆ రోజున కూడా నేను పార్టీలకు అతీతంగా చేయమని అడిగా. గవర్నమెంట్ అనేది కామన్ మ్యాన్కి న్యాయం జరగాలనేది ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇంటి విషయం వచ్చేసరికి లోగడ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా కట్ల. మేము వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో 1500 ఇల్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే మీ ఎవరికైనా సరే ఎక్కడ స్థలం ఉన్నా సరే మీరు ఇల్లు కట్టుకుంటాను అని అంటే రేషన్ కార్డు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి 2,50,000 రూపాయలకి మీకు ఎక్కడున్నా కూడా లోన్ ఫెసిలిటీ ఉంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ మీరు లోన్ ఏం తిరిగి కట్టనవసరం. అవి కూడా ఇది చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న పెద్దలందరికీ నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఎవరైతే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు కూడా చక్కగా వారి చదువుని ప్రోత్సహించాలి. మరి 5వ తరగతి చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని వారికి స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే మరి బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం మరి చాలా గొప్ప విషయం. దాదాపుగా 350 మందికి ఇస్తున్నారు. మరి పెద్దలందరికీ అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆ వాసవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కౌన్సిలర్ టికెట్లు వస్తున్నాయి, కార్పొరేట్ టికెట్లు వస్తున్నాయి, సర్పంచ్ టికెట్లు వస్తున్నాయి. ఏదో టికెట్ కోసం పోటీ పడండి. మీ అందరం కలిసి రాజకీయంగా ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుతున్నానండి. ఎన్ని దానాలు ధర్మాలు చేసినా, ఎంత చేసినా రాజకీయం భవిష్యత్తు.
ఇవాళ రాజకీయం లేనిదే ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఆ దిశగా మీ అందరూ కూడా అడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు తెలుసండి చంటి గారు మీకు చెప్తున్నాను, వేదికను అలంకరించిన మన డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారికి ఉపయోగపడేలాగా పిల్లలకి, విద్యార్థులకి అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకం అండి. ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభ్యులు బడేటి చంటి గారిని ముఖ్యంగా కోరే విధంగా మా ఆర్వేశంలోనూ పేదవారు ఉన్నారు కాబట్టి అన్ని పథకాలు కూడా వారికి కూడా చెందేటట్టు కోరుతున్నాము. మరియు చంటి గారిని కోరేది ఏంటంటే ఎమ్మెల్యే గారిని, ఈ రోడ్డు బాగా పొలంలో ఉంది, ఆ రోడ్డు వేసి చూస్తే మేము కూడా సహకారం అందిస్తామని చెప్తున్నాము. జై వాసవి. మీ బిడ్డలైనా రాజకీయాల్లో తీసుకురండి. కారణం ఏంటంటే ఈనాడు రాజకీయం అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. అది లేకపోతే నడిచే పరిస్థితే లేదు ఈనాడు. దయించి మీరందరూ కూడా మీ బిడ్డల్ని చదివించినా కొంతమందిని రాజకీయాల్లో తీసుకురావాలని చెప్పాలని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా చేసి మరింత దీనికి రూపుదిద్దుతారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.